ఫోటోలు ఇస్తాను ఇగో నేను తీసిన ఫోటో చూడు ఇగో అరే ఉండే ఎడిపెడతావు ఇక్కడ మరి ఉండేనా ఉండే ఎడతారు 2017 సంబంధించినటువంటి ఆర్టీఎస్ ఏరియాస్ను వెంటనే లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్ వెంటనే లీవ్ ఎన్కాష్ రిటైర్మెంట్ కార్మికుల ఐక్యత 2017 యొక్క ఆర్టీఎస్ వెంటనే ఉద్యోగి యొక్క భార్య వరుసలో ఉద్యోగులకు సూపర్ లగ్జరీ బస్ 2017 ఆర్పిఎస్ విశ్రాంత ఉద్యోగుల ఐక్యత విశ్రాంత ఉద్యోగుల ఐక్యత ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి వారికి రావాల్సిన బకాయిలను అటు యాజమాన్యం కానీ ఇటు ప్రభుత్వం కానీ చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ వాళ్లకు చేయవలసినటువంటి పే స్కేల్ ఇన్ టైంలో చేయకపోవడంతో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులకు 2017కు సంబంధించినటువంటి పే స్కేల్ను చేయడం జరిగింది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే ఫిక్సేషన్ చేసి వారికి పెంచిన జీతాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి ఫిక్సేషన్ వెంటనే ఫిక్సేషన్ చేసి మరి ఏదైతే 2017 నుంచి 2022 మధ్య కాలంలో వీరికి రావాల్సినటువంటి డిఫరెన్స్ పిఎఫ్ కానివ్వండి, అదేవిధంగా గ్రాడ్యుటీ కానివ్వండి, లీవ్లకు సంబంధించినటువంటి డిఫరెన్స్ ఏదైతుందో ఆ డిఫరెన్స్ను వెంటనే 2017 నుంచి 2022 వరకు రిటైర్డ్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ బకాయిలను మేనేజ్మెంట్ చేసి అతి త్వరితగతిన మరి కార్మికులకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే గత 3-4 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అవుతున్నారు తప్ప వారికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించడం లేదు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ వయసులో ఏదంటే బాధ్యతతో కూడినటువంటి ఈ వయసులో కార్మికులు నానా ఇబ్బందులను గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది కార్మికులైతే వారికి పిల్లల పెళ్ళిళ్ళ ఈడు వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతతో కూడినటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. కొందరు కార్మికులు చనిపోవడం కూడా జరిగింది రిటైర్డ్ అయిన తర్వాత. అంటే వాళ్ళు బ్రతికి ఉండంగా వారికి సంబంధించినటువంటి వారి డబ్బులను చెల్లించాలని చెప్పేసి మేనేజ్మెంట్ తోటి డిమాండ్ చేస్తున్నాం.